రోజుల పాలనకు సంబంధించి వాళ్ళ అట్టర్ ఫ్లాప్ ప్రజలేమో అభిష్టంగా లేరని చెప్తున్నారు, మీరేమంటారు? అందుకనే నేను ముందే చెప్పాను, ఇప్పుడు 100 రోజుల గురించి ఎవరైనా అతిశయోక్తులు చెప్పుకున్నా దానికి భిన్నమైనటువంటి వాదనలు కూడా వస్తాయి, భిన్నమైనటువంటి ఆరోపణలు కూడా వస్తాయని చెప్పాను నేను. అందుకని ఏ ప్రభుత్వాన్ని అయినా కానీ సమతుల్యతతోటి చూడాలి. నేను ఇందాక చెప్పబోతూ మధ్యలో ఆపింది ఏమిటంటే, ఇప్పుడు విధానాలు లేకపోతే మరొకటి నిధులతో సంబంధం లేనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. గడిచినటువంటి 100 రోజుల్లో అంతకుముందు ఎన్నికల సందర్భంగా ఒక ప్రధానమైనటువంటి చర్చగా ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి రైల్వే అధికారులు కోరినటువంటి ప్రాంతంలో భూములు ఇవ్వలేదు, అందుకనే విశాఖ రైల్వే జోన్ సాకారం కాలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా అదే మాట చెబుతూ వస్తున్నారు. కానీ అటువంటి భూములు ఇవ్వడానికి 100 రోజుల్లో ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆటంకం ఏమిటి? అనేక ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల్లో అనేకమైనటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకి కాదంబరి జత్వాని సినిమా నటి కేసులో అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు, ఇటువంటివన్నీ తీసుకున్నారు. అదే విధంగా భూములు అనేటువంటివి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లేదా అధికార యంత్రాంగానికి తెలుసు. ఆ భూములను ఎందుకని కేటాయించలేదు? దానికేమి బడ్జెట్ తో నిమిత్తం లేదు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో అయినా కానీ చేయొచ్చు. అదేవిధంగా ఈ 100 రోజుల్లోనే ప్రభుత్వం లేదా కూటమిలో ఉన్నటువంటి చెప్పిన నాయకులు చెప్పిన దానికి భిన్నంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దాని మీద పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఈ కూటమి నాయకులు చేస్తున్నారు. అందుకని ఇలాంటి కొన్ని మనోభావాలతో కూడినటువంటి విషయాలను కూడా ప్రభుత్వం అనేటువంటిది పట్టించుకోలేదు. దాన్ని ఏం చేస్తుంది ఏమిటనేటువంటి తర్వాత అందువలన ఇవాళ ఉన్నటువంటిది ఇప్పుడు ఒక విజయంగా ఏం చెప్తున్నారు, విజయవాడలో వచ్చినటువంటి వరదలలో చేసినటువంటి సాయం గురించి ఒక విజయంగా చెప్తున్నారు. వరదలు అనేటువంటివి అవి యాదృచ్ఛికంగా అవి ప్రకృతి వైఫల్యం, అది మనం వైపరీత్యంతో వచ్చినటువంటి వాటిని దాన్ని కూడా విజయంగా చెప్పుకునేట్లయితే మరి దానిలో ఉన్నటువంటి వైఫల్యాలు లేదా దాన్ని నివారించడంలో కానీ లేదా దాన్ని పసిగట్టడంలో జరిగినటువంటి వైఫల్యాన్ని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ఒక కనీసం ఒక బడ్జెట్ 6 నెలల వరకు దీని తీర్థనులకు సంబంధించి అబ్జర్వ్ చేయాలనేటువంటిది నా అభిప్రాయం. అదేవిధంగా బడ్జెట్ కూడా కనీసం బడ్జెట్ నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెడతారంటున్నారు. నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెట్టేట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తుంది, పెద్ద మొత్తంలో నిధులు వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తుంది అని చెప్తున్నటువంటి వాటి బండారం కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు గురించి ఎంత పెద్ద ప్రహసనం నడిచిందో చూసాం. అది ఇప్పటికీ అప్పు కాదని చెప్పేసి కొంతమంది చెప్తారు, అప్పేనని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఆమె అప్పు కాదు, మేము గ్రాంట్ గా ఇస్తున్నామని ఇంతవరకు నిర్మలా సీతారామన్ గానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు లేదా కొంతమంది అధికారుల పేరుతో వచ్చినటువంటి కొన్ని వార్తల్లో అది గ్రాంటే అని చెప్పేసి అంటారు. అది గ్రాంటే అయితే మరి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. మళ్ళా దానికేం చెప్తున్నారు, అది గ్రాంట్ కూడానట కేంద్ర ప్రభుత్వం విదేశీ సంస్థల నుంచి అప్పు తీసుకొని దాన్ని గ్రాంట్ గా మార్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందట. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవా? దానికి విదేశాల నుంచి అప్పు తీసుకోవడం ఎందుకు, దాన్ని గ్రాంట్ గా మార్చడం ఎందుకు? అంటే ఇవన్నీ కూడా కొన్ని కన్ఫ్యూజన్స్, కొన్ని కొత్త అనుమానాలు తలెత్తడానికి దోహదం చేస్తున్నాయి. అందుకని ఈ 100 రోజుల గురించి అందుకనే నేను ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వడానికో లేకపోతే ఇన్ని మార్కులు వచ్చినాయి లేకపోతే పాస్ అయిందని ఫెయిల్ అయిందని చెప్పడానికి నేను ఇప్పుడైతే సిద్ధం కాదు. కానీ ఈ ప్రభుత్వం ఈ 3 నెలల్లో చేసినటువంటిది మాత్రం అంటే అంత డిసైడ్ చేయకపోతే ఎన్ని మార్కులు వేస్తారు? 100కి ఎన్ని మార్కులు వేయగలరు? ఏమంటారు? డిసైడ్ చేయలేని అన్నారు కదా, సో 100కి అయితే మీరైతే ఎన్ని మార్కులు వేయగలరు 100 రోజుల పాలనకు సంబంధించి? ఇప్పుడు ఇంతవరకు పరీక్ష జరగలేదు, 100 రోజుల్లో మరో పరీక్ష జరగలేదు. పరీక్ష జరిగిన దానికి మార్కులు ఎన్నని ఎట్లా వేయాలం? పరీక్ష అసలైన పరీక్ష నా దృష్టిలో ఒక బడ్జెట్ అనేటువంటిది ఒక పరీక్ష. అది నెలవారీ పరీక్ష లేకపోతే అర్ధ సంవత్సర పరీక్ష అనేటువంటిది అది ఒక బడ్జెట్ పెట్టలేదు. బడ్జెట్ పెట్టినప్పుడు దాని గురించి అంటే టీడీపీ చాలా సాధించామని చెప్తుంది కదా, ఆ సాధించిన వాటికి సంబంధించి మీరైతే ఎన్ని మార్కులు వేయగలరని?
ఆ సాధించామని చెప్తున్నది ఒక సామాజిక పెన్షన్లు వాగ్దానం నిలుపుకున్నారు. దానికి ఒకవేళ 100 అనుకునేట్లయితే సూపర్ 6 100 మార్కులు అనుకుంటే మరి 100లో సామాజిక పెన్షన్స్ కి 1 మార్క్ వస్తుంది, అన్న క్యాంటీన్లకి ఇంకో మార్క్ వస్తుంది, 2 మార్కులు. ఇంకా మిగిలిన చెప్పుకున్నటువంటి ఏమన్నా ఉంటే అలాంటి 5 4 ఉంటాయి తప్ప 100కి 100% లేదా 35% కూడా మార్కులు కూడా లేవు కదా. అందుకే నేను చెప్పింది, నేను అటువంటి పరీక్ష ఇంకా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారికి తొలి పరీక్ష బడ్జెట్ ప్రవేశపెట్టడం తొలి పరీక్ష. ఆ పరీక్షలో ఏమవుతుంది ఏమనేటువంటిది చూడాలనేది నా అభిప్రాయం. సో వైసీపీ నుంచి అంటే వైసీపీ లాస్ట్ పాలన చూసుకుంటే ఆ పాలనలో చాలా అంటే ప్రతీకార చర్యలు గాని దాడులు గాని ఇలా సాగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు 100 రోజుల పాలనలో ప్రజలు అనేది ఒక నమ్మకాన్ని కలిగించామని చెప్పేసి టీడీపీ చెప్తోంది. దీనిపై మీరేం చెప్తారు వైసీపీ నుంచి? కనకారావు గారు ఏ నమ్మకం కలిగించారు చెప్పండి. అయితే సూపర్ 6 హామీల మేరకు రఫీ గారు ఉన్నారు, చెప్తారు. కొన్ని డబ్బులతో సంబంధం లేని విషయాలు కూడా అది చేయొచ్చు కదా. డబ్బులు అనుకుందాం, ఈ రోజు పేదవాడు చదువుకోవడం కోసం స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళకి విద్యా కానుక పేరుతోటి ఏదైతే పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ షూ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలా ఈ పరిస్థితి కొనసాగుతా ఉన్నాయి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు తప్ప ప్రజలైతే మాత్రం ఈ రోజు వాస్తవానికి మోసపోయామనే దాంట్లో వాళ్ళు వాస్తవంగా రివెంజ్ పాలిటిక్స్ నడుపుతా ఉన్నారు. ఈ రోజు జత్వాని గురించి మాట్లాడతారు, ఓకే, ఒక మహిళగా ఎవరికైనా జరిగిన తప్పే అది. మరి గుట్ల వెళ్ళారు సంబంధించినటువంటి కాలేజీలో 300 మంది మా అసలు చిత్రాలు ధృవీకరించారని చెప్పేసి అంటే చిత్రీకరించారని చెప్పి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా ఈ రోజు చూసుకుంటా ఉంటే ఈ దళితుల మీద కర్నూలు జిల్లాలో ఒక మహిళని చెట్టుకు ఏలాడేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే జిల్లాలో అంతకుముందు ట్రాక్టర్ దొక్కిన పరిస్థితి ఉంది. చెప్పుకుంటా పోతా ఉంటే ఈ ప్రభుత్వం దళితుల రక్షణ కల్పించడంలో గానీ అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు